ఒకప్పుడు మీరు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మీరు ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. ఇప్పుడు మీ దేవుడు మిమ్మల్ని తృణీకరించాడా ఏంటండి? మీ దేవుడు మిమ్మల్ని తృణీకరించాడు, మీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడా, మీ దేవుడు మిమ్మల్ని పాతాళం తొక్కేశాడా అంటే లేదు, పాపం చేశావు కదా. ఎవరిని అంటున్నారు ఈ మాటలు? యోబు దగ్గర ఎవరంటూ ఉంటున్నారు? వారి స్నేహితులే, వారి బంధువులే, సొంత భార్యే మాటలు అంటున్నారు లేదండి. అదే మాటలు ఇశ్రాయేలు ప్రజలు కూడా అనుభవిస్తూ ఇప్పుడు ఏమై ఉన్నారంటే వారు అవమానం నుండి ఉన్నారు. ఇక్కడ అవమానం నుండి ఉండి వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇప్పుడు అవమానం నుండి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అవమానంతో వాళ్ళు సిగ్గుతో అక్కడ ఉంటూ అప్పుడు మళ్ళీ వారికి ఏమొచ్చిందంటే జ్ఞాపకం చేసుకున్నారు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఒకవేళ ఈ దినానికి వాక్యాన్ని వింటున్నా నీవు లైవ్లో చూస్తున్నా మీరైనా ఒకప్పుడు దేవుడి దగ్గరికి మేము వచ్చామండి, వచ్చినప్పుడు మా స్థితి ఏమీ లేదు, చినిగిపోయిన బట్టలు, పని లేదు, మంచి ఆహారం లేదు, నివాసం లేదు. అయినప్పటికీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మమ్మల్ని సమృద్ధిగా ఆస్వాదించాడు, మా స్థితిగతినే మార్చాడు, సంపద స్థితిలో ఉంచాడండి. ఆస్వాదించబడ్డాం. కానీ రాను రాను మేము లోకానికి, లోక స్నేహితులకి బానిసలైపోయి మా ఆశ అంతా పోగొట్టుకుని ఉన్నామని ఒకవేళ ఈ దినాన్ని మీరు అనుకుంటే మళ్ళీ నా ప్రభువు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన వైపు నువ్వు చేతులు ఎత్తినట్టయితే, ఆయన వైపు నువ్వు చూసినట్టయితే, ప్రభువా నువ్వు ప్రార్థించినట్టయితే నా ప్రభువు ఈరోజు మీతో చెప్తున్న మాట, ఇశ్రాయేలు నాశనులు మరలా వచ్చేదరు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు పర్వతమా, ఇశ్రాయేలు జనులు మరలా వచ్చేదరు, వారి కొరకు మీరు సిగురు పెట్టి ఫలములో ఫలించెదరు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకవేళ తప్పిపోయి ఉన్నట్టుంటే మళ్ళీ దేవుడి సన్నిధికి వస్తే దేవుడు చెబుతున్నాడు. ఇప్పుడు చదవండి అమ్మ, మిగతా వచ్చిన చదవండి. జౌనుల వలన అవమానం నొందితిరి గనుక దోషముతోను కోపముతోను. చాలు, మళ్ళీ చదువుతూ రాగండి. ఎవరిస్తున్నారంటే మాట అండి? దోషముతో. ఎక్కడికి వెళ్ళింది ఆ దోషము? ఆ కోపం ఎక్కడికి వెళ్ళింది? దేవుడి దగ్గర చేరిపోయింది. ఇప్పుడు అవమానం ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవమానం ఉంది, వాళ్ళు ఏడుస్తున్నారు, కన్నీరు కాస్తున్నారు. ఎప్పుడు ఏడుపు వస్తూ ఉంటది మనకండి? ఎప్పుడు దుఃఖం వస్తూ ఉంటది మనకి? 10 మందిలో మనం అవమానపరచబడినప్పుడే కదా, 10 మందిలో మనం తృణీకరించబడినప్పుడే కదా. అంతకాలమేమో 10 మందిలో మనలేమో పొగిడి, అంతకాలం మనలేమో ఉన్నతమైన స్థితిలో ఉంచి, తర్వాత మన దగ్గర సమస్తం కోల్పోయిన తర్వాత, ఏమి లేపిన తర్వాత అదే 10 మందిలో మనం అవమానపరిస్తే మనకేం వస్తూ ఉంటుందండి? దుఃఖము అవుతుంది అంటారా? ఏడుపు అవుతుంది అంటారా? కన్నీళ్ళు ఆగుతారు అంటారా? అక్కడ ఉండగలుగుతుంటారా? ఉండలేక పరుగు పరిగిన వచ్చి, ప్రభువా నాకు ఎందుకయ్యా ఈ స్థితి, ఎందుకు కలగజేసావు, స్థితిలో ఎందుకున్నానని చెప్పి ఏడుస్తూ ఉంటాము. అవునంటారు కదా. అయితే నా ప్రభువు ఏడుస్తుంటే ఆ దోషం ఎక్కడికి వెళ్ళిందంటే దేవా దగ్గరికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రాలు చేద్దాం. వెళ్ళిపోయి ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే కోపముతోను రోషముతోను నేను నీకు మాట ఇస్తున్నాను. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. ఈ రోజు నేను కాదు మాట ఇచ్చింది ప్రియులారా, నా దేవుడు. ఏ దేవుడైతే మీరు ఆరాధిస్తున్నారో, ఏ దేవుడైతే మిమ్మల్ని ఆదుకుంటానన్నాడు, ఏ దేవుడైతే నిజ దేవుడని మీరు ఆశపడి ఆ దేవుని ఆరాధించడానికి వచ్చున్నారో ఆ దేవుడు మీకు మాట ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చేద్దాం. ఆ దేవుడు మీకు మాట ఇస్తున్నాడు. ఏమైనా మాట ఇస్తున్నాడంటే ఎక్కడైతే అవమానించబడ్డాడు, ఎక్కడైతే తునీకరించబడ్డాడు అక్కడైనా దేవుడు మిమ్మల్ని నిలిచిపెడతావుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చేద్దాం. అక్కడే మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. నా మాట కాదు, మళ్ళీ చదవండి. రోషముతోను కోపముతోను నేను మాటిస్తున్నాను, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏదనగా నీ చుట్టూరున్న అన్ని జనులు అవమానమునందుదని. ఎవరంటే ఎవరు అవమానం పొందుతారు? మనకేమో నిన్ను అవమానపరిచారు, కానీ ఇప్పుడు నువ్వు కాదు అవమానపరిచేది. నిన్ను ఆస్వాదించి నా దేవుని ఆశీర్వాదం చూసి వారిని అవమానపరచబోతున్నా. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు నేను పరచలేదు, మనం పరచగలమా? ఆయన మాట ఇచ్చి ఉన్నాడు. మాట ఇచ్చే దేవుడు. ఈ లోకంలో తప్పిపోయింది ఒక్కడ కూడా ఎక్కడ మనం లేదు ప్రియులారా. మనుషులు తప్పిపోవచ్చు, బంధువులు తప్పిపోవచ్చు, స్నేహితులు తప్పిపోవచ్చు. అమ్మా నేను మాట ఇచ్చాను కదా, నేను 10 మంది నిలిచి పెడతాను, నాకు ఉద్యోగం ఇస్తాను, ఇదిగో నేను పెద్ద ఉన్నతమైన స్థితిలో నిలిచి పెడతాను అని చెప్పి అంటూ ఉంటారు.
కానీ తీరమ్మ చాడికి వెళ్తే మాట తప్పిపోతూ ఉంటారు. లేదమ్మా వాళ్ళు అడిగారు, వాళ్ళే ఎక్కువ డబ్బులు ఇచ్చారు, వాళ్ళే నా చేతులు గడిపారు, మీరు నా చేతులు గడపలేదు, నా చేతులు పెట్టలేదు, కాబట్టి మన అవమానంతో వచ్చేస్తుంటే నువ్వు ప్రభు మీద ఆధారపడి ఉంటే, ప్రభుని నమ్ముకొని ఉంటే ఆయన వారిని అవమానపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చేద్దాం, దేవునికి స్తోత్రాలు చేద్దాం. ఇది మొదటగా చూస్తే ప్రియులారా, దేవుడు చెబుతున్నది ఏంటంటే, ప్రియులారా ఎందుకు నా జనులు మళ్ళా వస్తారంటే వారు అక్కడ ఏమైనా అవమానపరచబడ్డారు. అయితే దేవుడు మాటిస్తున్నాడు, ఆ జనుల మధ్యలోనే, ఏ జనుల మధ్యలో అండి? ఆ జనుల మధ్యలోనే ఇదిగో వాళ్ళని అవమానపరుస్తాను. అందుకే ఇశ్రాయేలు పర్వతమా, వారి కోసం ఏం చేస్తాడు? సిగురు పెట్టు, ఫలాలు ఫలించు. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. సిగిరి పెట్టమని, ఫలాలు ఫలించమని ఎవరితో చెప్తున్నారంటే, మీ కొరకు పనులు చేయలేని వారిని. ఎవరి కొరకండి? మీ కొరకు పనులు చేయలేని వారిని. మిమ్మల్ని ఎవరైతే మీ పనులు ఆగిపోయి ఆ పనుల్ని నిలిపేసినట్టు వారిని, వారికి హెచ్చరిస్తున్నాడు దేవుడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. వారికి ఏం చెప్తున్నాడండి? వారికి హెచ్చరిస్తున్నాడు. మనం ఏం చేసి పెట్టుకుంటా ఉంటాం? కుమారుడు దగ్గరికి ఏం పెట్టుకుంటామండి? అయ్యా నేను 10 రోజులు ఊరి వెళ్తానండి అంటాను అబ్బాయితో. ఎందుకని? పెద్ద వయసు అయిపోయింది కాబట్టి. అదే పిల్లలు చిన్న వయసు అయితే, అరే నువ్వు వెళ్తాను సరే వంటరాలని వెనకాల అంటాం. అవునంటారు కాదంటారా? పెద్ద వయసు అయిపోయింది కాబట్టి అరే నేను ఊరు వెళ్తానని చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే వద్దమ్మా ఊరు లేదు, ఏమో లేదు. అరే నేను కొన్ని బట్టలు ఏం కొనుక్కుంటానంటే, ఉన్నాయిగా మన మాట వింటారా? కానీ ప్రభు వాళ్ళ పనులు సిగురించయ్యా, సిగురించు. ఏంది వాళ్ళని తృణీకరిస్తున్నా? వాళ్ళు ఫలించాలంటే ముందు ఫలించాలి. వాళ్ళ ఘనత రావాలంటే ముందు నీ ఘనత రావాలి. ఇప్పుడు ఎవరి ఘనత రావాలి? తల్లి ఘనత ఉండాలంటే పిల్లల ఘనత వస్తూ ఉంటుంది. పిల్లల ఘనత రాకపోతే తల్లిదండ్రులు ఘనత రాకపోతే పిల్లలకి ఏడవుతుంది ఘనత అండి? వస్తుందా అంటదా? రాదు. ఇప్పుడు అధికారుల ద్వారా అధికారులు సక్రమంగా పనిచేశారంటే ఎవరికి రావాలి పేరు? ప్రజలకు పేరు రావాలి. అవునంటారు కాదంటారులే. ప్రజలు ఆశ్రయించబడాలి, దీవించబడాలి, సుఖంగా ఉండాలి, ఆరోగ్యం ఉంటే ఎవరికి పేరు వస్తుంది? అధికారులకు పేరు వస్తూ ఉంటుంది. అవునంటారు కాదంటారు. ఇప్పుడు అధికారులకు, ఇప్పుడు కొండ మీద నివసించేది ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు ఎక్కడ నాటాడు? వాళ్ళు శ్రేష్టమైన ఫలవర్ధమైన కొండ మీద నాటాడు, వాళ్ళు సారవంతమైన భూమి మీద నాటాడు. ఆ భూమి అయిపోయింది, ఎండిపోయింది. ఎందుకంటే నిర్జీవం అయిపోయింది. ఎందుకంటే ఇశ్రాయేలు అక్కడ లేరు. ఏమైపోయారండి? అక్కడ లేదు, నిజం అయిపోయింది. మళ్ళీ నా ప్రజలు అక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే వారి కోసం మీరు సిగురు పెట్టండి. అందుకే దావీదు అంటున్న, పర్వతములారా, లోయలారా, గుట్టలారా ప్రభువును స్తుతించండి. ఎందుకు స్తుతించమనంటే మళ్ళీ అన్నింటి ప్రభు ఆజ్ఞించండి. ఎందుకంటే ఇప్పుడు అది సిగురేసుకొని ఫలాలు పొందుకుని మీరు అందరూ కూడా వీరలేయండి, గెంతులేయండి, ఆనందంతో ఉత్సాహం చేయండి. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. మనం బాగుండాలంటే మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండాలి. అవునంటారు కాదండి? అవి అనుకూలంగా లేకపోతే మనం బాగోలేము. మొదటగా దేవుడు ఎందుకని ఏం చేశాడు? 5 దినాలు కూడా సమస్తను సృష్టించి 6వ దినాన్నే మనుషులు సృష్టించాడు. అందుకే దావీదుతో అబ్రహాముతో అంటాడు, సమస్తము నీకు అనుగ్రహించాను కాబట్టి ఇదిగో మీరు ఫలించండి, అభివృద్ధి పనండి, భూమిని ఏలండి అని చెప్పి ఆదాముతో చెప్తాం. దేవుడి స్తోత్రాలు చేద్దాం. ఏం చెప్తారండి? ఏలని చెప్పి అవి ఏలాలంటే ఏం చేయాలంటే అన్నింటిని కూడా దేవుడు సిగ్గురింప చేస్తున్నాడు. దేవుడి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు అందుకే అనుచరులైన మనం మధ్యలో మనం అవమానించబడ్డామేమో, తృణీకరించబడ్డామేమో, దోషంగా ఉన్నామేమో, దేవుడు మళ్ళీ కూడా మిమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చాడంటే పిల్లరా, దేవుడి సన్నిధికి నేను తీసుకొచ్చాడు. ఈ రోజు ఒకవేళ మీరు ఎక్కడైతే అవమానించబడ్డారో, తృణీకరించబడ్డారో అక్కడే నా దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఆస్వాదించబోతున్నాడు. వారి మధ్యలో నా దేవుడు మీరు ఫలాలు అందుకునే విధంగా లేపబోతున్నాడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఫలాలు కొయ్యబోతున్నారు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకటి ఎలా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు మనం చూస్తండి, ఎలా ఉన్నారు? అవమానం పొందిన వారు. అందుకే దేవుడు వాళ్ళు నా జనులు వచ్చేదని చెప్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే ప్రియులారా, సిగురు పెట్టండి అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి? సిగురు పెట్టమంటున్నాడు. సిగురు పెట్టాలంటే చేయాల్సిన పని ఏంటి చెప్పాలండి? సిగురు పెట్టాలంటే ఏం చేయాలి చెప్పాలి. సిగురు పెట్టాలంటే ఏం చేయాలి? సిగురు పెట్టాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి సిగురు వచ్చేద్దా? సిగురు పెట్టాలంటే ముందు దున్నబడాలి. దేవుడి స్తోత్రాలు చేద్దాం. నువ్వు విత్తనం ముందు వేయాలంటే ఏం చేయాలి? పొలం దున్నబడాలి. ఎత్తు పొలాలు, పిచ్చి మొక్కలు, గొలుపు మొక్కలు అన్ని కూడా సదును చేయాలి.
మీరు పొలాల్లో ఉన్నారో లేదో తెలియదు, నేనైతే వ్యవసాయం చేశాను కాబట్టి చెప్తుంటున్నాను. అది సిగిరెట్టాలంటే ముందు ఏం చేస్తారంటే పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు అన్నీ పెరిగిపోతుంటే దాన్ని ఏం చేస్తారంటే ప్రభువే దాని మీద వర్షం కుమ్మరించి దాన్ని ఏం చేస్తారు, వర్షం కుమ్మరించి దాన్ని ఏం చేస్తారంటే నాగలతో శుభ్రంగా దున్నుతూ ఉంటారు. దున్నిన తర్వాత దాన్ని సదును చేస్తూ ఉంటారు. ఎక్కడ కూడా ఒక పిచ్చి మొక్క కానీ అది లేకుండా సదును చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే పిల్లల నీరంతా ఉన్న తర్వాత దాని మీద విత్తనాలు తీసుకొని విత్తనాలు ఒక చాటల్లో ఒక దాంట్లో దేంట్లో వేసి పొలం అంతా కూడా జల్లుతూ ఉంటారు. దేనికి స్తోత్రాలు లేదా? హల్లెలూయా. మొదట సిగురు పెట్టాలంటే దున్నపడాలి. ఏం చేయాలండి? మనం సిగురు పెట్టాలంటే మొదటగా దున్నపడాలి. సిగురు మనం అందుకోవాలంటే కాదు, సిగురు పెట్టాలి, అది ఫలాలు పండించబడాలని మొదటగా దున్నబడితేనే మనం దాంట్లో ఏం చేస్తామంటే విత్తనం వేయగలుగుతూ ఉంటాం. అవునంటారు కాదంట? అది ఏం చేయాలి? ఇప్పుడు దున్నబడాలి పొలం అంతా కూడా. ఇప్పుడు దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నశించిపోతున్న మన కొరకు, గాయాల పాలైతే మనం, వ్యాధుల పాలైతే మనము, స్వస్థతలు ఏంటి మన కొరకు ఆయన కలవరి సిలువలో ఆయన ఏం చెప్పాడంటే దున్నబడ్డాడు. ఆయన వీపు వాడుతో 40 కొడా దెబ్బల చేత వీపు అంతా నాదు చాలా వలె దున్నబడింది. ఆ దున్నబడి కొడుతూ ఉంటే ఒక్కొక్క దెబ్బ మాంసం మొక్కలు ఊడొస్తూ ఉంటున్నాయి. ఇప్పుడు అందుకే యెషయా భక్తుడు అంటాడు 53:5 ఏమంటాడంటే నీ గాయముల చేత నాకు, నీ దెబ్బల చేత నాకు ఆరోగ్యము స్వస్థత నాకు కలుగుతూ ఉందని చెప్పి అంటాడు. పిల్లరా, ఇప్పుడు ఆ దున్నబడ్డాడు కాబట్టి ఆ దున్నబడలో నుంచే మనకు స్వస్థత. అప్పుడు దాకా ఏమనుకుంటాం? అనారోగ్యం వచ్చి, వ్యాధి వచ్చి, బాధ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటే అంటాడు 24 గంటలు అయితే ఏం చెప్తారు? దేవుడే దిక్కు. ఏమంటారండి? దేవుడి దిక్కు లేదు, మీరు దేవుడిని ప్రార్థించుకోండి అంటారు. కానీ ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే ప్రభువా నీ పొందున దెబ్బల చేత నాకు స్వస్థత అని చెప్పి ప్రార్థన చేస్తే చనిపోతాం అనుకుంటే మనం, ఇంకా ఆయుష్ లేదని అనుకుంటే మనం, రోజులు లేవనుకుంటే మనం ఆయుష్ వదులుకుని మనము మళ్ళీ ఏమొస్తుంది? ఆయన గాయముల ద్వారా మనకి సిగురు ఆశ పుడతా ఉంటుంది. హల్లెలూయా. ఏం కలుగుతూ ఉంటుందండి? ఆశలన్నీ వెళ్ళిపోతాయంటే అయ్యా సేవకు చెప్పాం, అమ్మ నువ్వు భయపడమాక, ధైర్యంగా ఉంటే ఇదిగో ప్రార్థన చేస్తున్నావు, దేవుడు స్వస్థపడుతున్నాడంటే ఏమొస్తుంటది? చనిపోయినట్టు ప్రాణానికి మళ్ళీ తెప్పడానికి సిగురు వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు స్వస్థత రాబట్టి అది ఏం కలుగుతుంటుంది? మళ్ళీ ఆశలు సిగురేస్తూ ఉంటాయి. అమ్మో నేను బ్రతుకుతాను రా బాబు, నేను జీవిస్తాను బాబు అని చెప్పి ఏమొస్తుంది? ఆశలు సిగురింపజేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశలు లేని సమయంలో ఆశలు కలగజేయటం అంటారు దాన్ని. దేని ద్వారా అంటే ప్రియులారా దున్నబడాలి. మొదటగా ఏం చేయాలండి? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకు దున్నబడ్డాడు కాబట్టి ప్రపంచంలో మానవులందరూ కూడా ఆయన పొందిన గాయముల చేత ఎంతో మంది చనిపోయిన వారిని మళ్ళీ ఆశ కలిగించే వారికి ఆయుష్నిచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సిగురు పెట్టాలంటే మొదటగా దున్నపడాలి. రెండవదిగా చూస్తే ప్రియులారా ఫలాలు ఫలించండి అని చెప్తున్నాడు. ఏం చేయాలండి? ఫలాలు ఫలించాలంటే విత్తనం వేయాలి. ఏం చేయాలండి? దున్నబడిన తర్వాత దాన్ని వదిలేయకూడదు. దున్నేసాం కదా సదునుగా ఉందగా అంటే క్రికెట్ స్టేడియం అయిపోద్ది. నేను పిల్లలు ఇలా ఆడుకుంటామంటారు. లేదంటే సప్ప వీళ్ళందరూ కూడా ఏ ఒడియాలు ఏడు మిరగాయలు ఆరేసుకుంటారు. ఆడుంటారు కాదంటారా? దాన్ని దున్నబడిన తర్వాత మనం చేయాల్సిన పని విత్తనం. విత్తనం అంటే నీ సమస్య, నీ బాధ, నీ దుఃఖం ఏమై ఉందో అది ప్రభు సన్నిధిలో సంఘం అనే పొలంలో ఏం చేయాలండి? అది విత్తాలి. ఇయ్యాలి. విత్తనాలు చల్లాలి. చల్లుతూ ఉంటే ప్రభు దాన్ని నీరు కట్టి ఫలింపు చేసేది ప్రభు. అది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు విత్తడం వరకే. నువ్వు కన్నీడు తులికితే ఇంకా త్వరగా అది ఫలం పొందుకుంటా ఉంటుంది. ఏం పొందుకుంటుందండి? కొంతమంది ఇస్తూ ఉంటారు పొలంకి వెళ్ళేవాళ్ళు. కొంతమంది కిందసారి పంట పండుతుంది అంటారు. ఏదో వేసామా అనుకుంటూ ఇస్తుందా ఉంటారు. అలా కాదు. ప్రభు కిందసారి పంట లేదా ఈసారి అయినా ఆయన పంట పండించని చెప్పి దాన్ని ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా సంస్థను చూస్తాను మనం అంత గ్యాప్ లాగా వేసాము. సమృద్ధిగా ఎక్కడ గ్యాప్ లాగా విస్తారమైన పంట వస్తుంది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే హెజ్కేలు గ్రంథం 36:9 ఎవరంటండి? నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.
ఎవరు మన పక్షంగా తిరిగారంటే పిల్లరా, నేను మీ పక్షంగా ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాడు, మీ పడ్డ పెట్టేశాడు, వెనక్కి తిరిగిపోయి ఉన్నాడు. ఎందుకని తిరిగిపోయినాడు? ఇస్రాయేలు చేసిన పని ఏంటి? మొదటిగా మనం చెప్పుకున్నా, వాళ్ళు ప్రభుకి దూరం అయిపోయారు, దూరస్తులుగా అయిపోయారు. సమీపస్తులు ఉండాల్సిన వారు సమృద్ధితో ఆశ్రదించబడి దీవించబడేసరికి వాళ్ళు లోకస్తులు తక్కువ అయిపోయారు. దీవించబడిన ప్రభుకి దూరస్తులుగా అయిపోయేసరికి ప్రభు అయిపోయాడంటే వెనక తిరిగిపోయాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు మళ్ళీ దేవాదేవుడు, నేను మీ పక్షంగా ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరి తిరిగాడండి? నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి పడ్డారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనని మనం ఏం చేయాలంటే సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. గ్యాప్ ఇవ్వబడించేటప్పుడు ఏమివ్వకూడదండి? ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దేవుడితో దానికి గ్యాప్ రాకుండా మనం ఏం చేయాలంటే నాటుకుంటూ సమస్తం ఏది చెప్పాలని చెప్పించుకుంటున్న తర్వాత గ్యాప్ ఇవ్వాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళాలి మన అర్జెంట్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అని చెప్పేసి ఎక్కేసాం అనుకోండి, టేషన్ ఆకుంటూ వెళ్తే ఎప్పటికి వెళ్తాం? సాయంత్రం వెళ్తాం అంటాం. అక్కడ మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుని, ఏ సమయానికి వెళ్ళాలనుకున్నా ఆ సమయానికి అధికారం ఉంటాను అన్నాడు. ఆ సమయానికి అందుకోలేదు. ఇప్పుడు అందుకోలేనప్పుడు ఆయనతో మనం చెప్పగల మాట చెప్పగలుగుతాం అంటావా? దేవుడు కూడా ఇక్కడ 2 గంటలు సమయం ఉంది. ఏ సమయము? ఉదయం 8 to 10. మనం ఎన్నింటికి రావాలి? రావాలి. వచ్చి మనం ఏం చేయాలి? విత్తనాలు ఇస్తారు ముందుగా. అందుకే ప్రార్థనలో కూడా ఆరాధనలో విత్తనాలు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంత ఇచ్చినా ప్రయోజనం ఉండదు. ఎంత ఇచ్చినా ఉన్నప్పుడే విత్తనం ఉన్నప్పుడే. ఎక్కడే కాదు ప్రియులారా, నువ్వు అధికారి దగ్గర పనిచేస్తున్నప్పుడైనా, నువ్వు అధికారి దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఉన్నప్పుడే నీకు పని జరుగుతూ ఉంటది. అధికారి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇవ్వవా, నాకు పెట్టవా అంటే లేదు. ఆయన రోజులు చెప్తూ ఉంటారు, లేదంటే పలానా రోజులు పలానా టైము చెప్తూ ఉంటారు. ముందుగా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటున్నారు. నా దేవుడు నీకు 24 గంటలు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. నిత్యము ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు నువ్వు దేవుడి సన్నిధిలో నీ శ్రేష్టమైన ఆ సమయాలు విత్తినప్పుడు అయితే అవి శ్రేష్టంగా నీరు కట్టి ఫలిస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ద్రాక్ష తోటలో నాటబడిన అంశోరమా నీ ఫలమేది? ద్రాక్ష తోటలో నాటబడిన అంశోరమా నీ ఫలమేది? గడిచిన ఏళ్ళన్నీ కాచిన గాని, 3 ఏళ్ళగా నిన్ను వెదికిన గాని, కానకున్నదే వెదకిన ఫలమేమి? కానకున్నదే వెదకిన ఫలమేమి? ద్రాక్ష తోటలో నాటబడిన అంశోరమా నీ ఫలమేది? అన్న చెప్పగలుగుతాం. రాజైన హిజ్కియా మరణపు వేళలో కలిగినది అంజూర ఫలము. రాజైన హిజ్కియా మరణపు వేళలో కలిగినది అంజూర ఫలము. మరణకరమైన రోగము నుండి స్వస్థతనొసగినది అంజూర ఫలము. చూపునకు పుష్కలమే, కాపునకు నిష్ఫలమే. చూపునకు పుష్కలమే, కాపునకు నిష్ఫలమే. ఎంతకాలమున్నా తండ్రికి భారమే. ఎంతకాలమున్నా తండ్రికి భారమే. ద్రాక్ష తోటలో నాటబడిన అంశోరమా నీ ఫలమేది? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? గడిచిన ఏళ్ళన్నీ కాచినగా
వెతికిన గాని కానకున్నదే, వెతికిన ఫలమేమి కానకున్నదే, వెతికిన ఫలమేమి. ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, పిల్లలు ద్రాక్ష తోటలో గడిచిన ఏండ్లన్నీ కాసే ఫలాలు, గడిచిన ఏండ్లన్నీ అనుభవించారు, విస్తారమైన ఫలాలు కాసాయని గడిచిన 3 ఏండ్ల కాసంట ఎక్కడ చూసినా ఫలం కనపడతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో స్వార్థ పట్టుకొని దేవుని జీవగల మాటలు బోధించడానికి ఆ యొక్క గలిలయ ప్రాంతాల్లోనూ, ఆ యొక్క తిబెరు ప్రాంతంలోనూ, ఆ యొక్క కానాన ప్రాంతంలోనూ, ఆ సమరయ ప్రాంతంలోనూ, ఆ యెరూషలేము ప్రాంతాలను సంచరిస్తున్నప్పుడల్లా ఏదో ఒక రోజు ఈ అంజూరపు చెట్టు ఫలం కాయబోతుందని చెప్పి ఇటు నుండి వెళ్ళినప్పుడు చూసుకుంటూ వెళ్ళాడు, ఒక ఫలము లేదు. మళ్ళీ కాయబోద్దా అని చెప్పి మళ్ళీ వచ్చాడు 3 ఏళ్ళ తర్వాత, మళ్ళీ చూస్తే ఒక ఫలము లేదు, మళ్ళీ చూస్తే ఒక ఫలము లేదు. అందుకే గొడ్డలు ఏరినే ఉంది, నరికి వేయండి అని చెప్పి అన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అదే ఇక్కడ ఇజ్కేలు చూపిస్తున్నాడు. ఇజ్కేలు అంట మరణపు వేళలో ఆ ఫలం ఫలించింది. ఏం చేసిందండి? ఎందుకు ఫలించింది ఆ ఫలము? ఆ నిత్యము ప్రార్థిస్తున్నాడు, నిత్యము విత్తనాలు విత్తుతూ ఉన్నాడు, నిత్యము ఆయన సిగురు పెడుతూ ఉన్నాడు, నిత్యము దేవునికి సమీపస్తుగా దగ్గరగా ఉన్నాడు. ఒకరోజు యెషయా భక్తుడు వచ్చి అయ్యా ఇజ్కేయా సామాన్లు సంచుకొని ఇదేమో అయిపోయిందని చెప్పి అంటే, అప్పుడు జ్ఞాపకం చేసుకొని చెప్పి గోడతోటి తిరిగి, ప్రభువా నీ సన్నిధిలో నేను ఎలాగున్నాను ఒక్కసారి ఉన్నాను జ్ఞాపకం చేసుకొని కన్నీరు విరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? కన్నీరు విరుస్తూ ఉన్నాడు, కన్నీరు విరుస్తున్నాడు. నేను రాజైన మార్పులను నీ మందిరాన్ని బాగు చేశా, రాజైన మార్పులను ఇదిగో శుద్ధించడానికి కనపడి యాజకులను ఏర్పాటు చేశానయ్యా. నేను ఒక్క దినాన్ని కూడా నేను తప్పిపోలేదు నీ మార్గాలు ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నంటే అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈలోపు చెప్పేసి వెళ్ళిపోతాడు యాజకుడు. నాలాంటి తొందరపాటు వెళ్ళి చెప్పేసి మళ్ళీ పరిపూర్ణ పారిపోతాం అంటాడు, ఇంటికి పోవాలి, వెళ్ళిపోవాలి, జరిగిపోవాలని చెప్పి. మళ్ళీ అంటనే దేవుడు ఏం చేసినంటే, నిశ్చయ మళ్ళీ వెనక్కి వెళ్ళామా అని చెప్పి అంటాడు. ఏంటి మరి ఇప్పుడు చెప్పి, లేదు వెనక్కి వెళ్ళి మళ్ళీ చెప్పు, ఇది 15 సంవత్సరాల ఆయుష్ నిరీక్షణ చెప్పాను. అదే స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. ఫలం ఫలించడం అంటే అదే. వెంటనే జవాబు వచ్చింది ప్రియులారా. ఏమొచ్చిందండి? వెంటనే జవాబు వచ్చింది. అంజూరు ఫలం ఫలించింది. మనం ఫలిస్తున్నామా లేదా జ్ఞాపకం చేసుకోవాలి. అదే మాట ఇంకొక వచనంలో మనం చూడొచ్చు. ఇక్కడ కాదు, ఇంకొక కథను మనం చెప్తే పరిచయం చేస్తూ ఉంటాను. దానియేలు మనం జ్ఞాపకం చేసుకో. దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మీద కొంతమంది ఏం చేస్తారంటే ఒక శాసనం పుట్టించి ఈ నెల రోజులు ఇదిగో ఆ యొక్క రాజుని తప్పితే ఏ దేవుని కూడా ఆరాధించడం లేదు, ప్రార్థించడం అని చెప్పి ఒక శాసనం పుట్టించారు. అయితే ప్రార్థించినప్పుడు వారు దావీదుకి సరాసరి ఇంట్లోకి వచ్చి నేను ప్రార్థన చేస్తున్నాడు, నేను తీసుకెళ్ళి ఎక్కడ వెళ్ళండి సింహాలు ఫోన్ వేయాలి. ఒకసారి చదవండి, వచ్చింది చెప్తాను. దానియేలు 4:11 వచ్చింది. ఆయన ఏం చేస్తున్నాడు? దానియేలు గ్రంథం 6:11. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయు. చాలు పిల్లలు ఏం చేస్తానంటండి? ప్రార్థన చేసి బతిమలాడుకుంటున్నాడు అంట. ఇసుక ఏం చేసాడు? ఆయన వెనక్కి తిరిగి ఏం చేశాడండి? బ్రతిమలాడుకుంటాడు. అయ్యా నేను ఏం చేశానని చెప్పి బతిమలాడుకుంటాడు. ఇసుకే కూడా గోడ తిరిగి, అయ్యా నేను ఎలా చేశానయ్యా, నీ ఒక్క రోజే నేను తట్టుకోలేదయ్యా అని చెప్పి బతిమలాడుకుంటున్నాడు. ఇది నాకు సంభవించేది కాదయ్యా, అయ్యా నాకు ఆయుష్ ఇవ్వాలయ్యా, అయ్యా ఇది నాకు వద్దని చెప్పి బతిమలాడుకుంటే వెంటనే ఫలం వచ్చింది. ఇక్కడ దానియేలు కూడా బ్రతిమాడుకుంటున్నాడు దేవుణ్ణి, అయ్యా నాలో ఒక శాసనం పుట్టించో, నేను శుద్ధించదు ఆరాధించాలి, నేను మాత్రం ఆరాధించుకున్నాను, ప్రార్థించుకొని నేను ఉండలేను, తీసుకెళ్ళి పోషిస్తే ఆ సింహాల బోన్లో పడే అని చెప్పి దావీదు ఏం చేస్తున్నాడండి? బ్రతిమలాడుకుంటున్నారు. దేవుని మనం ఏం చేయాలండి? బ్రతిమలాడించుకోవాలా? అయ్యా దేవుడి దగ్గర మనం పిల్లలు అని చెప్పేసి గర్వంగా లాక్కోవాలా? బ్రతిమలాడాలి. ప్రార్థనలు కూడా మనం కూడా ఏం చేయాలండి? బ్రతిమలాడాలి. బ్రతిమలాడుకుంటే ఆయన వచ్చారు, తీసుకెళ్ళి సింహబోన్లు వేసేస్తే
తర్వాత రాజు కలవరబడి తెల్లారి నిద్ర పట్టదు ఆయనకి. ఎందుకంటే దానియేలు గురించి ఆ రాజుకు తెలుసు, నిజాయితీ పడు నీతిమంతుడు, ఏ పాపంలే ఆయన దేవుడు సజీవుడైన దేవుడు అని చెప్పి రాజు తెలుసు. కాబట్టి ఆయన తర్వాత వచ్చి అంటాడు, జీవగల దేవుని సేవిస్తున్న దానియేలు, నీ దేవుడు నిన్ను సింహబోలను రక్షించినా. ఏంటంటే దేవుడిని రక్షించనంటే ఆ చిరంజీవి అవును గాక, రాజా చిరంజీవి అవును గాక, నా దేవుడు నన్ను రక్షించును, ఆ సింహంలోను మూయించాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ రోజు నీ ఫలాన్ని అడ్డుకుంటున్న వారిని, నేను ఇదిగో తృణీకరిస్తున్నట్టు వారిని, వారి నోళ్ళు మూయించాలంటే, నీ శత్రువుల నోరు మూయించాలంటే నువ్వు దేవుని బతిమలాడాలి. నువ్వు దేవుని ఏం చేయాలి? బ్రతిమలాడి ప్రార్థన చేయాలి. బ్రతిమలాడి ప్రార్థన చేయాలి. నువ్వు విత్తాలి. విత్తినప్పుడే నువ్వు ఏం చేస్తావంటే నీరు కట్టి ఫలిస్తూ ఉంటావు. అదే హల్లెలూయా. అప్పుడే ఎక్కడైతే నువ్వు తృణీకరించబడి, ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావు, అక్కడే నా దేవుడు బల్ల బుద్ధి కూడా ఏం చెప్తాడంటే, అదే జనాల మధ్య, అదే జనాల మధ్య, వారి చుట్టూ ప్రజల మధ్య వారు నిన్ను అవమానపరుస్తానని చెప్తుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళని నీరు కట్టి ఫలింప చేయాలి. సిగురు పెట్టాలంటే ప్రార్థన 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 చేయాలి. దేవునికి స్తోత్రం. మొదటిగా ఏం చేయాలండి? మొదటి వాళ్ళు ఎక్కడున్నారు? అవమానంలో ఉన్నారు. తర్వాత దున్నబడాలి. మూడోదిగా ప్రార్థించే అనుభవాల్లో ఉన్నారు. ఈరోజు ఒకవేళ నువ్వు అవమానంలో ఉంటే, ఇంకా అవమానం నలుముకుంటుంది అని అంటే నువ్వు దున్నబడాలి. సంగమైన పొలంలో ఏ యొక్క పిచ్చి మొక్కలు మొలవగలదు. నీ హృదయంలో, నీ హృదయం అంతా తేటగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు నాటేది ఎలా ఉండాలంటే ఆ మొక్క నీకు కనబడాలి. అది ఎలాగ పెరుగుతుందో నువ్వు చూడాలి. దాని నీరు నువ్వు పోస్తూ ఉంటే దాని ఫలాలు నువ్వు పోసే విధంగా ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ ఫలాలు పోసే విధంగా నువ్వు ఉంటే ప్రియులారా, నువ్వేం చేస్తావంటే అదే అదే గ్రంథము 36 ఎస్కేల్ గ్రంథము 11 వచనం చదువుతాను. నేను చదువుతాను మీరేనండి. నేను చదువుతాను మీరేనండాము. నేను చదువుతాను మీరేనండి. 11 వచనంలో వెళ్దాము. నేను చదువుతాను మీరేనండి. లేదా నాతో పాటు మీరు చదవండి. 11 కింద వచనానికి రావండి. 11 మధ్యలో నేను చదువుతాను. పూర్వం ఉన్నట్లు, అక్కడ పూర్వం ఉన్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపుటి కంటే అధికమైన మేలు నీకు కలగజేసేదను. గట్టిగా దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఏంటంటే పూర్వము కంటే. మళ్ళీ కూడా మిమ్మల్ని ఎలా చేస్తారంటే నివాస స్థలముగా. మీ స్థానం తప్పిపోయారు. మందిరంలో మీ స్థానం కోల్పోయారు. మళ్ళీ ఆ నివాస స్థలం మిమ్మల్ని ఏర్పాటు చేసి మునుపుడి కంటే అధికమైన మేలు మీకు కలగజేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. అటు గొప్ప ఆస్తులు దేవుడు మీకు అనుగ్రహించును గాక. అటు దేవుళ్ళతో ఆస్తులు దేవుడు మిమ్మల్ని నింపును గాక. అటు గొప్ప కృప మీరు మీ కుటుంబాలు పొందును గాక. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం ప్రియులారా. ప్రార్థన చేద్దాం. అందరం కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. మునుపుడి కంటే అధికమైన మేలు మనం పొందాలంటే మనం ప్రార్థన చేద్దాం. మొదటగా ఏ స్థితిలో ఉన్నావో జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో నువ్వు పడిపోయో జ్ఞాపకం చేసుకో. అవమానకరమైన స్థితిలో ఉన్నావేమో, దోషము నిలబడి చేస్తున్నా, అవమానించబడుతున్నావేమో. ఇదిగో నా దేవుడు మాట్లాడుస్తున్నాడు. ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో అక్కడే నువ్వు దున్నబడాలి. నువ్వు ప్రార్థించబడాలి. నువ్వు దున్నబడి ప్రార్థన చేస్తే నీ కొరకు సిగిరి పెట్టి ఫలాలు ఫలించనని చెప్పి ఇశ్రాయేలు ప్రభుతో మాట్లాడుతున్న దేవుడు. ఇదిగో నా ప్రజలు మరలా వస్తారని చెప్తున్నాడు. ఎందుకంటే మునపటి కంటే అధికమైన మేలుతో ఆస్వాదించాలని, దీవించాలని చెప్పి నా ప్రభు ఆశ. ఈ రోజు అటు గొప్ప కృపని అనుగ్రహించబోతుండగా ఎవరితో